ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని రచ్చగొట్టడము, వాళ్ళలో ఉన్న ఎవరు ఆకతాయిలు మేము చేసిన ప్రతి పనికిమాల పనికి ఒక పనికిమాలనోడు వెలికేసుకుంటాడు అనే ఒక ధైర్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఈ అవతల పార్టీ వాళ్ళు ఇంకా ఎవరు ఏ విధంగా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలాల్సింది వస్తుంది. అది కూడా కానీ ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ కూడా వారి మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రతి సందర్భంలోనూ కూడా రెచ్చగొట్టే వాక్యం తప్ప ఏ రోజు కూడా జనాలకు ఏం చేస్తాము ఏ విధంగా అనేది ఎంతవరకు మాట్లాడిన సందర్భం మీరు కన్నా కంటిన్యూస్ గా చూస్తే ఈ 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు చూస్తే ఏ విధంగా రాళ్లతో దాడి చేయండి అని, వాళ్ళను భూపాతాళంలోకి తొక్కేయండి అని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు అయితే ఇంకా దారుణంగా ఎక్కడైనా కానీ మీ పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాము, లేకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. కానీ మీరు బాగా కేసులు పెట్టుకోండి, మీరు బాగా గొడవలు చేయండి, ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు వస్తాయి, ఆ విధంగా ఇస్తాయని చెప్పడం నిజంగంటే డెమోక్రటిక్ నేషన్ లో అంతకంటే ఏమైనది ఏం లేదు ప్రజాస్వామ్యం. ఆ విధంగా తండ్రి కొడుకులు అందరినీ రెచ్చగొడుతూ ఇలాంటి కార్యక్రమాలు. సో ఏదేమైనప్పటికీ కూడా తొందరలోనే ఎవరైతే దాడి చేశారో అందరూ అనుకుంటూ అది ప్రీ ప్లాన్డ్ గా అది కనుక కన్నుకో ఇంకో చోట తగిలింటే కనుక ఇంకా చాలా పెద్ద ముప్పు ఉండేది. గతంలో కూడా ఇలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగినప్పుడు ఆ కూడికత్తు అనేది ఎంత షార్ప్ గా అంటే అంత షార్ప్ గా ఉంటారు. వచ్చిన వెంబడే ఇదే అదే మెడకు ఇంకో చోట జరిగింటే ఎంత ప్రమాదం జరిగేదో. అతన్ని బెయిల్ రాకుండా జైల్లో ఉంటే ఇట్స్ కోర్టు డిస్కషన్ బెయిల్ ఇవ్వాలా లేదా అనేది. దానిల మీద కూడా రాజకీయం చేశారు. దానిల మీద కూడా బెయిల్ రాని దానిలో కూడా రాజకీయం చేసి ధర్నాలు చేసి అయ్యో పాపం అని చెప్పేసి ఒక సింపతిని క్రియేట్ చేయాలి. నాకు తెలిసి మన రాష్ట్రంలో జరుగుతున్న విధంగా ఎక్కడా ఉండదు. ఎందుకంటే క్రిమినల్స్ ని ఎలివేషన్ ఇప్పించడంలో ఆ ఛానల్స్ ఉన్న మోజేందో ఇంకోటి ఏదో అర్థం కావట్లేదు. ఎందుకంటే పులివెందులో కూడా వివేక హత్య కేసులో ఉన్న నేనే మర్డర్ చేశాను నేనే చంపాను అని చెప్తున్నటువంటి దస్తగిరి, ఆ తాడిమల్లో కూడా ఏదో పంచాయతీ చేశాడు. దస్తగిరి అనే వ్యక్తి అతని మాటల్ని అతను అయ్యో పాపం ఎంత బాధ ఉంటే చంపిటాడు అంటాడు, అయ్యో పాపం అంటాడు. ఇది ఎక్కడిది నాకు వాళ్ళతో లైవ్ ఇంటర్వ్యూ ఇస్తారు. వాడు చెప్పే మాటల్ని కన్సిడరేషన్ లో తీసుకొని అవే బురద జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎక్కడే కానీ ఉండదు. ఈ విధంగా క్రిమినల్స్ ని ఎంటర్టైన్ చేసి క్రిమినల్ గా అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఎవడైనా కానీ ఏ నాయకుడైనా కానీ చెప్తాడని, ఎవడైనా కానీ కేసులు పెట్టుకున్న వారికి పదవులు ఇస్తామని చెప్పి పనికిమాలినోడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు? నువ్వు పెట్టుకోవచ్చు కదా. అతనేమంటాడు నాకు 17 కేసులు, ఎవడో 17 కేసులు అంటే లేదు నీకు తక్కువ ఉన్నాయి 20 కేసులు పెట్టుకో, రౌడీ షీట్ ఉన్నాయంటే నీకు మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను. నువ్వు ఇదే నువ్వు చెప్పేది? వీళ్ళకి 40 ఏళ్ళ అనుభవం ఎందుకు కావాలా? సో ఇప్పుడు కూడా గత 3 రోజులుగా చూస్తే అమరావతి ప్రాంతంలో కావచ్చు, విజయవాడ ప్రాంతంలో కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే ప్రకటనలనే చేశారు. ఆ ప్రాంతంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత దగ్గర 4 to 5 hours విపరీతమైన జనాలు. విజయవాడ చరిత్రలో ఎప్పుడే గాని అంతమంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించేది ఇప్పుడే కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం. దాన్ని చూసి ఓర్వలేక ఎవడో పనికిమాలినోడు నీకు సంబంధించిన చెంచాగాడు నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల జరుగుతున్న దారుణాలు. అదే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాలి ఇంతవరకు కూడా ఎక్కడే కానీ ఒక్క రెచ్చగొట్టే ప్రకటన చేసినట్టు స్థితప్రజ్ఞత ఉండాలి ఆ పొలిటికల్ సిస్టమ్ ఉన్న తర్వాత. నువ్వు ఒక నాయకుడు అన్న తర్వాత జనాలకు నువ్వు మాట్లాడే ప్రతి మాట క్యాల్కులేటివ్ గానే ఉండాలి. రెచ్చగొట్టడానికి ప్రతి ఒక్కరు రెచ్చగొడతాను, తర్వాత ఆ కుటుంబాలను కాపాడేది జరిగిన తర్వాత. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్ గా అది ఎవరెవరు ఉన్నారో దీని మూలం ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా ఇప్పటికైనా ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు మానుకోవాలని చెప్పేసి